రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే హైదరాబాద్ మహానగరంలో పూర్తి స్థాయిలో కూడా ఏది మన వాల్ అంటే గోడలకు సంబంధించిన వాల్ పోస్టర్ల విషయంలోనైతేనే రకరకాలుగా హైదరాబాద్కు సంబంధించి సుందరీకరణ చేసే ప్రయత్నం మొదలుపెట్టాడు. దాంట్లో భాగంగా ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. జిహెచ్ఎంసీలో పెయింటింగ్ స్కామ్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. నగరంలో ఫ్లైఓవర్ల సుందరీకరణకు ప్లాన్, అన్ని జోన్లకు ఎకో కంపెనీకే టెండర్లు. హెచ్ఎండిఏ నుంచి జిహెచ్ఎంసీకి 150 కోట్ల రూపాయల బదిలీ అయిపోయినాయి. ఈ ఎకో కంపెనీకి మాత్రమే టెండర్లు వెళ్ళడంతో ఉద్దేశం మంచిదే, కానీ దోచిపెట్టడం అలవాటుగా మారింది. జీవోలకు విరుద్ధంగా ఎలిజిబిలిటీ అంటూ రాగాలు, కమిషన్కు కకృతిపడి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఎస్ఈ ఈఈ జోనల్ కమిషనర్లు 65 రూపాయల పనికి 110 రూపాయలు నుంచి 170 రూపాయల ఖర్చు చేస్తున్నాం. పెమ్మసాని శ్రావణ్కే ప్రాధాన్యత ఎందుకు? గత ప్రభుత్వం కంటే సగం ధరకే పనులు ఇచ్చామన్న శ్రావణ్. నాణ్యత లేక వర్షం నీటికే పాడవుతున్న పెయింటింగ్, సుందరీకరణ, క్రీడా మైదానాలు కలిపి 150 కోట్లు కేటాయించిన హెచ్ఎండిఏ. కోట్ల ప్రజాధనం పూర్తి స్థాయిలో కూడా కొట్టేసే ప్రణాళిక కొనసాగుతుంది అంటూ కూడా చూస్తున్న వ్యక్తి ఈయనే. ఆంధ్ర పెయింటర్ కాంట్రాక్ట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఈ పెమ్మసాని శ్రావణ్ ఆంధ్ర పెయింట్ కాంట్రాక్టర్కు సంబంధించి తెలంగాణ బిడ్డ కాదు, అంతకు మించి ఏది కాదు. ఈ మహానగరంలో ఫ్లైఓవర్లు అన్నింటికీ కూడా ఇన్నోవేషన్గా కలర్లు వేస్తున్నారు. సాంప్రదాయం ఉట్టిపడేలా, కళ్ళకి ఇంపుగా కనిపించేలా కలర్ఫుల్ చిత్రాలను వేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కొన్నేళ్ల నుంచి కూడా నిర్ణయం తీసుకుంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన ఈ ఉద్దేశం మంచిదే, కానీ మాసిపోయిన గోడలు, చెత్తా చెదారం, సర్కిల్ ఉండొద్దని హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్న అమ్రపాలి ఉన్నప్పుడు ఆదేశాలు జారీ చేశారు. ఆ వెంటనే 150 కోట్ల రూపాయలను జిహెచ్ఎంసీకి బదలాయింపు కూడా జరిగింది. వివిధ జోన్లలో ఉన్న ఫ్లైఓవర్స్కు పెయింటింగ్ వేసేందుకు టెండర్లను కూడా పిలిచారు. 50 లక్షల వరకు జీవో 94 ప్రకారం అర్హత చూడకుండానే నాణ్యత ప్రామాణికానికి సంబంధించి వాళ్ళకు టెండర్లను ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇక దాంతోపాటుగా ఏం జరుగుతుంది పూర్తి స్థాయిలో కూడా ఆ జిహెచ్ఎంసీకి సంబంధించిన ఆ టెండర్లన్నీ తీసుకొని ఏం చేసి కట్టబెట్టి అధికారం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఈ పనులను కట్టబెట్టే అధికారం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు ఉంది. అయితే జోనల్ వారీగా పంచడంతో ఆ జోన్లలో ఉన్న ఈఈలను, సూపరింటెండెంట్లను, ఇంజనీర్లను బుట్టలో వేసుకుని ఎకో డిజైనర్స్ స్టూడియో వాళ్ళు టెండర్లలో ఎలిజిబిలిటీ అనే పదంతో ఎవరికి రాకుండా వారికి అనుకూలంగా వచ్చేలా చేసుకున్నారు. ఇలా చేసినందుకు అధికారులకు కమిషన్లు దక్కాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. నిజానికి అర్హత కల్పిస్తే 50 నుంచి 60% తక్కువకే వచ్చేది. ఇప్పుడు స్క్వేర్ ఫీట్కు సంబంధించి 110 రూపాయల నుంచి 170 రూపాయల వరకు చెల్లించాల్సి వస్తుంది. కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే 50-60 రూపాయలకు అయిపోయే పనిని 110 రూపాయల నుంచి 170 రూపాయలకు పెంచిన పరిస్థితి కనబడుతుంది. ఒకే వానకు కేల్కతం దుకాణం బంద్. ఏడాది క్రితం ప్రారంభించిన ఈ పెయింటింగ్ సరిగ్గా ఉండడం లేదని డ్యామ్ ప్రూఫ్ పెయింటింగ్ వేస్తేనే 65కి స్క్వేర్ ఫీట్ చేయవచ్చు అన్నారు. మన ఇంటి లోపల పెయింటింగ్ వేస్తేనే 35, డ్యామ్ ప్రూఫ్తో వేయించినా కూడా మార్కెట్లో 55కి మించి కాదు. అయితే ఫ్లైఓవర్ పెయింటింగ్కు కలర్ఫుల్గా కనిపిస్తున్న నాణ్యత లేదు. డ్యామ్ ప్రూఫ్స్ వేసి పెయింటింగ్ వేస్తే కలకాలం ఉంటుంది. అది చేయకుండా మమ అనిపించడంతో మాసప్ ట్యాంక్ ఫ్లైఓవర్ వరకు పెయింటింగ్ కొన్నాళ్ళకే మసకబరాను. ఇక అధికారులే రేట్లు పెంచి ఇస్తున్నారా? నిజానికి జిహెచ్ఎంసీలో కొన్ని టెండర్స్ తెలంగాణ వాళ్ళకే ఇవ్వాలి, కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెమ్మసాని శ్రావణ్ కుమార్ చౌదరికి తనకే అన్నీ దక్కేలా చక్రం తిప్పుకున్నారు. ఈయన జోనల్ కమిషనర్ గుప్పిట్లో పెట్టుకొని జీవో నెంబర్ 66/2014, 94/2003కి విరుద్ధంగా కూడా క్లాస్ 5 నుంచి క్లాస్ 3 వరకు మార్చేశారు. జిహెచ్ఎంసీలో ఒక వర్క్ పెయింటింగ్లో ఉండగా మరో వర్క్ అప్పగించారు. కానీ వీరు టెండర్లో పాల్గొనే ముందు పెయింటింగ్ వర్క్ ఏమీ లేవని రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించారు. అందుకు ఆర్టీఏతో సమాచారం ఉన్నా మళ్ళీ ఎలిజిబిలిటీ పేరుతో మరింత అనుభవం పెంచేసి ఎక్కువ రేట్లకు వారికే ఇచ్చేశారు. ఇందుకు చార్మినార్ జోనల్ కమిషనర్, షేర్లింగంపల్లి జోనర్ ఎస్ఈ శంకర్ సహాయ సహకారాలతో వివిధ జోన్లలోని అధికారులకు మేనేజ్ చేసి శ్రావణ్కే 50% పెంచి దోచిపెట్టడం ఎందుకనే విమర్శలు వస్తున్నాయి. ఇక ఎస్టీ రిజర్వేషన్లైనా కొన్ని ఫ్లైఓవర్లకు సంబంధించి గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రా పేరుతో శ్రీదేవి సంబంధించి వచ్చేలా స్కెచ్ వేసి మరి స్క్వేర్ ఫీట్కు 60 కమిషన్తో వేరే వాళ్లకు అప్పగిస్తున్నారు. ఇక సకీనా, ఆర్టీఎస్ లాంటి వాళ్లకు 40 రూపాయలకే సబ్లీస్ ఇచ్చి దర్జాగా తక్కువ కొట్టేసేందుకు పూర్తి స్థాయిలో కూడా పక్కా ప్లాన్ వేసుకున్నారు. ఇక దీనిపై సరి అయిన వివరాల కోసం అధికారులకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసిన దాఖలాలు కూడా ఎక్కడా లేవు. అంటే బిల్లులు టకటకా పడిపోతున్నాయి. మొత్తం 150 కోట్ల టెండర్లలో వీళ్ళు చేసే పని 90%, ఇప్పటికే 80% బిల్లులు క్లియర్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే ఏండ్లకేండ్లు గడిచినా కూడా బిల్లులు రాకుండా ఆత్మహత్యలు చేసుకున్న కాంట్రాక్టర్ల క్లియర్ చేయని అధికారులు
ఈ పెయింటింగ్ టెండర్లకు మాత్రం 80% పన్నులకు ఇచ్చేశారు. కాగితాలపైన టెండర్లు తీసుకుని సబ్లీజ్కి ఇచ్చి పనులను చేస్తున్న శ్రావణ్ కుమార్కు 60%లో 20% అధికారులకు కమిషన్ ఇస్తే ఇట్టే పాస్ అవుతున్నాయన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి అనుకున్నట్లు కాకుండా గత ప్రభుత్వాన్ని తలదన్నేలా కూలే విధంగా కూడా తాత్కాలిక మెరుపులతో నాణ్యత లేని పెయింటింగ్ వేసి చేతులు దులుపుకున్నారు. ఇక ఎకో డిజైన్ స్టూడియోపై విజిలెన్స్ దర్యాప్తు చేయాలన్న డిమాండ్ వినిపిస్తున్నా కూడా కలర్స్ అద్దే ఈ టెండర్లలో ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నట్లుగా కూడా అధికారులపై చర్యలు తీసుకోవాలి. అయితే దీనికి సంబంధించి మీరందరూ కూడా చూడండి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరందరూ కూడా ఇప్పుడు హైదరాబాద్ సిటీలో పూర్తి స్థాయిలో కూడా ఏ ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా పెయింటింగ్ వేయడం కానీ దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా ఆ పెయింటింగ్ వేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అకస్మాత్తుగా పూర్తి స్థాయిలో ఈ పెయింటింగ్ మీద దృష్టి ఎందుకు పడ్డది అనేది కూడా మనం చర్చించాలి. అయితే ఇక్కడ జరిగిన అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా మనందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే హైదరాబాద్ మహానగరంలో ఉండే ఫ్లైఓవర్లు కానీ వాల్ గోడలు కానీ లేదా ఇతరత్ర వాటన్నింటినీ కూడా చూడడానికి చాలా కంపుగా కనబడుతున్నాయి. కాబట్టి వాటన్నింటినీ పెయింటింగ్తో సుందరీకరించి అద్భుతంగా మన నగరాన్ని చూపించే ప్రయత్నం చేయాలన్న ఒక సదుద్దేశంతో ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే దీంట్లో భాగంగా 150 కోట్లకు సంబంధించిన ఆ టెండర్లకు సంబంధించి అప్పటి ఆమ్రపాలి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ అయిన తర్వాత పూర్తిగా కూడా ఈ 150 కోట్లకు సంబంధించి అందులో పనులు కాలేదు. దాదాపుగా 80% వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఏది బిల్లుల చెల్లింపు కార్యక్రమం అయిపోయింది. ఈ తెలంగాణలో ఏది సర్పంచ్లకు సంబంధించిన బిల్లులు కానీ తెలంగాణ కాంట్రాక్టులకు సంబంధించిన బిల్లులకు సంబంధించి అంటే తెలంగాణ సచివాలయంలోని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కార్యాలయంలో కూడా ధర్నా చేసిన పరిస్థితి మనం చూసాం. కానీ వాళ్ళకి ఎక్కడా కూడా బిల్లులు చెల్లించలేదు. కానీ ఇక్కడ ఆంధ్ర కాంట్రాక్టర్కి సంబంధించి దాదాపుగా 80% ఇప్పటికే ఏ విధంగా పెంచారు అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న తరుణం మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి మరి ఏమైనా సమాధానం దొరుకుతుందా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు జిహెచ్ఎంసీకి సంబంధించిన పెయింటింగ్ కానీ దానికి సంబంధించిన వ్యవస్థ కానీ ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో కూడా దీని మీద విజిలెన్స్ అధికారులతోని పూర్తి స్థాయిలో దాడులు జరిపించాలి అంటూ కూడా అనేక రకాలుగా కూడా డిమాండ్లు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే పెయింటింగ్ పేరుతోని 150 కోట్లు స్వాహా. ఎందుకంటే మనం ఇంట్లో వేసుకుంటేనే 35 రూపాయలు, మహా అయితే ఇంకా బయటికి వెళ్ళినా కూడా 55 రూపాయలకు మించి ఉండదు. కానీ ఇక్కడ జరిగే విచిత్రం ఏంటంటే 110 రూపాయల నుంచి 170 రూపాయల వరకు ఏ విధంగా పెంచి అధికారులు కాంట్రాక్ట్ ఇచ్చారు అనేది ఒక ప్రధానమైన చర్చ. దాంతోపాటు అంటే ఈ ఎకో కంపెనీకే టెండర్లు ఎలా వచ్చాయి అంటే చాలా కంపెనీలు పోటీ పడ్డా కూడా ఈ ఎకో కంపెనీకే ఎట్లిచ్చిర్రు అనేది మరొక రకమైన చర్చ కూడా కొనసాగుతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. దీనికి సంబంధించి మరి అధికారులు ఏమైనా స్పందిస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఇక